నేను క్యూ న్యూస్లో వీడియో ఒప్పుకున్నాడు కదా. అరే ఉంటుంది ఆగు దయచేసి. వీడు క్యూ న్యూస్లో జీతగానే అన్నాడు. ప్రతిదీ నేను రికార్డ్ చేసి పెట్టినరు. నువ్వు నీ లంగతనము, నీ దొంగతనము, నీ బట్టవాయితనం అంతా బయటేయకపోతే నీ ప్రవీణ్ ఒట్టిన ఉన్నా అనుకున్నావురా. నిన్ను ఈడ్చి నిన్ను బిడ్డ అంతే. ఒక చాయ్ పైసలన్నా మీరు పూట చాయ్ ఎవర్రా ఈడు అక్క తిన్నోడు? ఆ చాయ్కి పెట్టే 10 రూపాయలు నాకు దానం చేయండి. వీడు ఇంకా నేను జీతగానే అన్నాడు. ఎక్కడ ఈ వీడియో? టైంకు వీడియోలు దయచేసి నేను వీడియో ఏమన్నాడంటే, నేను క్యూ న్యూస్లో జీతగానే నేను ఓనర్ను కాదు, దయచేసి మీరు వినాలే అన్నాడు వీడు. కాబట్టి చాయ్ పైసలని తెలుసురా మాకు. అవలే నువ్వు బుచ్చగానివిరా, మాకు తెలియదారా నీ బిచ్చప్ కథలేంది, నీ కథలేంది, నీ కార్ఖానేంది, నువ్వు ఎంత మోసం చేసినావు ప్రజల్ని. అయితే వీడు ఏమన్నాడు అంటే ఓ దగ్గర, నేను క్యూ న్యూస్లో జీతగాన్ని ఓనర్ని కాదు అన్నావు. మరి ఓనర్కు 1.5 కోటి రూపాయలు ఎట్లొచ్చినాయి? జీతగానికి 1.5 కోటి రూపాయలు ఎట్లొచ్చినాయి? ఆ లెక్క చెప్పాలి. ఈ 1.5 కోటి ఎవరిని ముంచి తీసుకొచ్చి ఇచ్చినావు ప్రభుత్వానికి? అది ఇక చట్టసభలకు బ్లాక్ మెయిలర్ని పంపొద్దు, పట్టభద్రులంతా కలిసి బ్లాక్ మెయిల్ బద్దలు కొట్టాలి. అన్నర్థుల ఆ బ్లాక్ మెయిలింగ్ గొంతుకగా తీన్మార్ మల్లిగాడు. గీది ఎన్ని అబద్ధాలు గీడ చూడండి.